తెలంగాణ ఫలితాలు 2025 రేపే ఫలితాలు మధ్యాహ్నం 1 గంటలకైతే ఫలితాలు అనేవి అయితే వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు అఫీషియల్ కూడా మనకైతే కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ హైదరాబాద్ బోర్డు నుంచి అయితే ఈ యొక్క ప్రెస్ నోట్ ద్వారా అయితే రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. రేపే మనకు మధ్యాహ్నం 1 గంటలకైతే 1 గంటకైతే ఫలితాలు ఎస్ఎస్సి ఫలితాలు రేపే ఉండబోతున్నాయన్నమాట. ఇట్స్ ఇన్ఫార్మ్డ్ దట్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇన్ మార్చ్ 2025 తెలంగాణ విల్ బి రిజల్ట్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ 30. ఇక్కడ తారీఖు అయితే చూసుకోవచ్చు అన్నమాట. మనం చాలామంది అయితే చెప్పడం జరిగింది రేపే తెలంగాణలో ఫలితాలు అనేవి అయితే వెల్లడించనున్నట్లు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేపు మధ్యాహ్నం 1 గంటలకైతే రవీంద్ర భారతి అల్టర్నేట్ వచ్చేసి హైదరాబాద్ ఎడ్యుకేషన్స్కి సంబంధించి స్టూడెంట్స్ కెన్ వి దేర్ రిజల్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్స్ అండ్ వెబ్సైట్స్. దీనికి సంబంధించి కూడా మనకైతే వెబ్సైట్స్ వచ్చేసి bsc.telangana.in వచ్చేసి అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే వేటీ న్యూస్లో కూడా మీరు ఫాస్ట్గానైతే జల్దీగానైతే మీ యొక్క రిజల్ట్స్ అనేవి కూడా చెక్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. రిజల్ట్స్ సంబంధించి మనకు సర్వర్ ఎన్నో కూడా డౌన్ అయిన చేసి అయితే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త చూస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే తెలంగాణలో ఫలితాలకు సంబంధించి మనకు సర్వర్ డౌన్ అయ్యే ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా తప్పకుండా అయితే మీకు లింక్స్ రూపంలో వచ్చేసి ఫలితాలు అనేవి ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త చూస్తున్నవారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదనైతే తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాలు అనేవి అయితే విడుదల కానున్నాయన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీ తల్లిదండ్రులే కానివ్వచ్చు, అలాగే ఒక ఫలితాలకు సంబంధించి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఈసారి కూడా మీరు అందరు కూడా పాస్ కావాల్సిన మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక నిర్ణయం అయితే ఈసారి అయితే పేపర్ అనేది ఈజీగా కరెక్షన్ చేసినట్టు తెలుస్తుంది.